హలో గాయ్స్, దిస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో మన సెకండ్ మంత్ ఫ్యాట్ లాస్ సప్లిమెంట్ స్టాక్ డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో నేను మీకు ఎవ్రీ సప్లిమెంట్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. టైమింగ్, డోసేజ్ అండ్ ఆల్సో మీరు ఒకవేళ బడ్జెట్ ఉంటే ఏ సప్లిమెంట్ ప్రియారిటీలో పెట్టుకోవాలి, ఏ సప్లిమెంట్ అవసరం లేదు, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ స్టార్టింగ్ ఫర్ ఎగ్జాంపుల్ టైమింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నేను మార్నింగ్ లేచిందాడే ఎంటీ స్టమక్ లా బ్లాక్ కాఫీ తీసుకుంటా. బ్లాక్ కాఫీతో పాటు L-కార్నిటైన్ తీసుకుంటా. L-కార్నిటైన్ 2 ml తీసుకుంటా నేను. సో L-కార్నిటైన్ ఏం చేస్తుంది అంటే, మీరు ఎంటీ స్టమక్ లా బ్లాక్ కాఫీ తీసుకుంటారు యాజ్ వెల్ యాజ్ దాంతో పాటు L-కార్నిటైన్ తీసుకుంటారు కదా. సో L-కార్నిటైన్ ఏం చేస్తుంది అంటే, ఆల్రెడీ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ ని మీరు వర్కౌట్ చేసినప్పుడు ఎనర్జీ లెక్క యూటిలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ L-కార్నిటైన్ తీసుకుర్రు, ఒక 15 to 20 minutes తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తుర్రు. సో వర్కౌట్ ఏంటంటే ఎంటీ స్టమక్ కార్డియో ఆర్ యాబ్స్ వర్కౌట్ చేస్తాను నేను. సో అప్పుడు మీరు వర్కౌట్ పర్ఫామ్ చేసేటప్పుడు ఎనర్జీ సోర్స్ లెక్క మీ ఆల్రెడీ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ సెల్స్ ని యూటిలైజ్ చేస్తుంది. సో L-కార్నిటైన్ అట్లా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు బ్లాక్ కాఫీ తీసుకోకపోతే డైరెక్ట్ ఒక 200 to 300 ml వాటర్ లా ఈ మూత వస్తుంది, మూత L-కార్నిటైన్ తీసుకోవచ్చు. 15-20 minutes తర్వాత మీ వర్కౌట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇది L-కార్నిటైన్ పని. L-కార్నిటైన్ మీకు బడ్జెట్ లోనే వస్తుంది, ఒక 600-700 రూపీస్ లో వస్తుంది. సో మీకు ఫ్యాట్ లాస్ అలా హెల్ప్ అవుతుంది. ఇది L-కార్నిటైన్ పని. L-కార్నిటైన్ తర్వాత వర్కౌట్ అయిపోతుంది. వర్కౌట్ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్ లా నేను ఇప్పుడు అంటే కాన్షియస్ ఉన్నా, ఇంకొకటి ఎగ్స్ నాకు అంత ఇష్టం ఉండదు కాబట్టి ఎగ్స్ బదులు నేను వే ప్రోటీన్ తీసుకుంటా. వే ప్రోటీన్ సెకండ్ మంత్ లా ఐసోలేట్ ప్రోటీన్ తీసుకుంటాం. సో ఐసోలేట్ ప్రోటీన్ కి నార్మల్ వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ కి డిఫరెన్స్ ఏంటంటే, వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ లో మీకు ఒక 5-6 grams కార్బోహైడ్రేట్స్ వస్తుంది అండ్ ఆల్సో 1 or 2 grams షుగర్ వస్తుంది డిపెండింగ్ అపాన్ ద బ్రాండ్. సో ఆ షుగర్ వద్దు, ఆ 5-6 grams కార్బోహైడ్రేట్స్ కూడా వద్దు అనుకుంటే దెన్ యూ క్యాన్ గో ఫర్ వే ప్రోటీన్ ఐసోలేట్. వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ కి వే ప్రోటీన్ ఐసోలేట్ కి ప్రైస్ డిఫరెన్స్ కొంచెం హై ఉంటుంది. వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ మీకు బడ్జెట్ లో వస్తుంది, వే ప్రోటీన్ ఐసోలేట్ హై ప్రైస్ ఉంటుంది. ఎందుకంటే రెండిట్లో కంపేర్ చేసుకుంటే ప్యూరెస్ట్ క్వాలిటీ అనమాట ఐసోలేట్ అనేది. అండ్ ఆల్సో లాక్టోస్ ఉండదు, మీకు కార్బ్స్ ఆల్మోస్ట్ 0 ఉంటుంది, షుగర్ 0 ఉంటుంది. సో ఒకవేళ మీరు బడ్జెట్ కాన్షియస్ ఉంటే ఇప్పుడు పర్టికులర్ గా అంటే ఫోటో షూట్ చేయాల్సిన అవసరం లేదు, కాంపిటీషన్ ఏం లేదు, జనరల్ గా ఫ్యాట్ లాస్ చేయాలి 90 days లో అనుకుంటే డైరెక్ట్ మీరు వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ వాడొచ్చు బడ్జెట్ లో, ఒకవేళ బడ్జెట్ కాన్షియస్ ఉంటే. సో మీరు ఒకవేళ వే ప్రోటీన్ ఐసోలేట్ వాడుతుర్రు, మాకు సప్లిమెంట్ నుంచి ఆ 4-5 grams 6 grams కార్బోహైడ్రేట్స్ వద్దు అంటే డైట్ కూడా అంత స్ట్రిక్ట్ ఉండాల్సి వస్తుంది. సో డైట్ లో మీరు అంత స్ట్రిక్ట్ ఉన్నప్పుడు పర్టికులర్ ఒక్కొక్క గ్రామ్ కార్బోహైడ్రేట్స్ గురించి, ఒక్కొక్క గ్రామ్ షుగర్ గురించి అంత కాన్షియస్ గా ఉన్నప్పుడు అప్పుడు మీరు వే ప్రోటీన్ ఐసోలేట్ తీసుకుంటే బెనిఫిషియల్ ఉంటుంది. మీరు డైటే ప్రాపర్ గా లేనప్పుడు వే ప్రోటీన్ ఐసోలేట్ వాడినా, వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ వాడినా రిజల్ట్ ఉండదు. సో ఫస్ట్ డైట్ కాన్షియస్ ఉండాలి. డైట్ లో అంత మీరు అంత రెస్ట్రిక్టెడ్ గా అంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడే వే ప్రోటీన్ ఐసోలేట్ తీసుకోవచ్చు. కొంచెం బడ్జెట్లు ఉండరు పర్లేదు అంటే, ఫర్ సింపుల్ గా చెప్పాలంటే మీకు వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4,000-4,500 మధ్యలో వస్తే వే ప్రోటీన్ ఐసోలేట్ మీకు 7,000-7,500 మధ్యలో వస్తుంది. సో ఆ డిఫరెన్స్ ఉంటుంది రెండింటి మధ్యలో. మీరు మీ బడ్జెట్ ప్రకారం తీసుకోవచ్చు. బడ్జెట్ కాన్షియస్ ఏం లేరు అంటే డైరెక్ట్ వే ప్రోటీన్ ఐసోలేట్ వాడచ్చు. ఓకే, వే ప్రోటీన్ ఐసోలేట్ లా మీకు అప్రాక్స్ గా ఒక స్కూప్ లా 28 to 30 grams ప్రోటీన్ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 0 to 1 grams ఉంటుంది. షుగర్ కంప్లీట్లీ 0 ఉంటుంది, లాక్టోస్ ఉండదు. సో ఎవరికైతే మిల్క్ వాడదో వాళ్ళు కూడా వే ప్రోటీన్ ఐసోలేట్ వాడచ్చు. నేను బ్రేక్ఫాస్ట్ లా వే ప్రోటీన్ ఐసోలేట్ వాడతా. వే ప్రోటీన్ ఐసోలేట్ ఒక 50 grams పీనట్స్ తీసుకుంటా. ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. ఇక్కడ సప్లిమెంట్, ఒకవేళ సప్లిమెంట్ మీరు వాడకపోతే ఒక 7 egg whites వాడచ్చు. ఓకే, ఇది వే ప్రోటీన్ గురించి. నేను వే ప్రోటీన్ డైలీ అప్రాక్స్ గా ఒక 4 scoops నాది వే ప్రోటీన్ నుంచి వస్తుంది. అంటే 100 grams ఆఫ్ ప్రోటీన్ నాకు వే ప్రోటీన్ నుంచి వస్తుంది, మిగతాది డైట్ నుంచి కన్స్యూమ్ చేస్తాను. అది నా డైట్ లా ప్రోటీన్ డైలీ 200 to 220 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో అందులో 100 grams వే ప్రోటీన్ నుంచి వస్తుంది, మిగతా ప్రోటీన్ డైట్ నుంచి వస్తుంది. సో మీరు డైటే అంత ప్రాపర్ గా తీసుకుంటే వే ప్రోటీన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే వే ప్రోటీన్ ఫ్యాట్ లాస్ లో ఏమవుతుంది అంటే, వే ప్రోటీన్ సపోర్ట్ తీసుకుంటే కొంచెం బెటర్ ఉంటుంది. అంటే మీకు రావాల్సిన ప్రోటీన్ వస్తుంది అండ్ ఆల్సో క్యాలరీస్ కూడా తక్కువ వస్తాయి. ఓకే, ఇది వే ప్రోటీన్ గురించి. వే ప్రోటీన్ అయిపోతుంది. నెక్స్ట్ ఫ్యాట్ బర్నర్ సిఎల్ఏ అంటే కాంజుగేటల్ లెనోలిక్ యాసిడ్. ఇది ఏం చేస్తా అంటే సింపుల్ గా ఎప్పుడు కన్స్యూమ్ చేస్తామంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎప్పుడన్నా
అంటే మీరు ఇప్పుడే స్టార్ట్ చేస్తారు సిఎల్ఏ అంటేనేమో డైలీ ఒక్కసారి కన్జ్యూమ్ చేయండి. ఒక 2 వీక్స్ తర్వాత మళ్ళా 2 టైమ్స్. మళ్ళా ఒక 1 వీక్ తర్వాత మళ్ళా 3 టైమ్స్. సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడిప్పుడే మీరు సీఎల్ఏ స్టార్ట్ చేస్తున్నారంటే బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఒక క్యాప్సూల్ తీసుకోండి. ఒక 2 వీక్స్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తర్వాత తీసుకోవచ్చు. ఇంకొక 1 వీక్ తర్వాత బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత తీసుకోవచ్చు. ఒక్క క్యాప్సూల్ మీకు 1000 ఎంజీ ఉంటది. సో 3000 ఎంజీ వరకు తీసుకోవచ్చు పర్లేదు. ఇది కూడా మీకు ఏం చేస్తదంటే అపెటైట్‌ని స్లో చేస్తది. అంటే మనం ఫ్యాట్ లాస్‌లో ఉన్నప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి. లేకపోతే ఆకలి జల్ది అయితుంటది. లో క్యాలరీస్‌లో ఉంటాం. ఇప్పుడు మనం నార్మల్‌గా ఉన్నప్పుడు ఏమైతదంటే రైస్ తింటుంటాము, చపాతీ తింటుంటాము, లేకపోతే బ్రెడ్ తింటుంటాము, ఓట్స్ తింటుంటాం, లేకపోతే బిర్యానీ తింటుంటాం. అన్ని కార్బోహైడ్రేట్ సోర్సెసే మనం తినే ఫుడ్ ఆల్‌మోస్ట్. సో, కార్బోహైడ్రేట్స్ మనము ఫ్యాట్ లాస్‌లో ఉన్నప్పుడు రెస్ట్రిక్టెడ్ చేసాం. తక్కువ చేసాం. ఎనర్జీ లో ఉంటది. సో, క్రేవింగ్స్ ఉంటాయి. ఫ్యాట్ బర్నర్ సీఎల్ఏ గాని, ఎల్ కార్నిటైన్ గాని 2 ఆల్‌మోస్ట్ రెండిటి పని సేమ్ ఉంటది. ఏం చేస్తదంటే అపెటైట్ స్లో చేస్తది. ఉన్న ఫ్యాట్ సెల్స్‌ని ఎనర్జీ లెక్క కన్వర్ట్ చేస్తాయి. అండ్ ఆల్సో క్రేవింగ్స్ కొంచెం తక్కువ ఉంటది. ఓకే. ఇది సీఎల్ఏ పని. సీఎల్ఏ తర్వాత ఈడబల్ఏ. ఈడబల్ఏ ఏం చేస్తదంటే ఈడబల్ఏ అంటే ఎసెన్షియల్ అమినో యాసిడ్స్. బీసీడబల్ఏ, ఈడబల్ఏ 2 ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి. కాకపోతే బీసీడబల్ఏకి కొంచెం ఎవాల్వ్ అయిన సప్లిమెంట్ ఈడబల్ఏ. ఈడబల్ఏ ఏం చేస్తదంటే మీరు ఏ ఫుడ్ అన్నా అంటే ఏదైనా న్యూట్రిషన్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ గాని, ఫ్యాట్ గాని, ప్రోటీన్ గాని ఇవి ఫుడ్‌లో ఉంటది న్యూట్రిషన్. అది మీరు బాడీ డైజెస్ట్ అయినప్పుడు ఏమైతదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు డైజెస్ట్ అయ్యి ఆహ్, గ్లూకోజ్ లెక్క కన్వర్ట్ అయితది. ఫ్యాట్ డైజెస్ట్ అయ్యి లిపిడ్ యాసిడ్ లెక్క కన్వర్ట్ అయితది. అట్లే ప్రోటీన్ డైజెస్ట్ అయ్యి బాడీలో అమినో యాసిడ్స్ లెక్క కన్వర్ట్ అయితది. ఆ అమినో యాసిడ్సే మీ మజిల్ టిష్యూ మెయింటైన్ కానీకే, న్యూ మజిల్స్ డెవలప్ కానీకే హెల్ప్ అయితది. ఓకే. ఈడబల్ఏ అంటే డైరెక్ట్ అమినో యాసిడ్స్ మీరు తీసుకుంటుర్రు. ఇది మనం ఎప్పుడు తీసుకుంటాం అంటే ఒకటి బిఫోర్ వర్కౌట్ అని తీసుకోవచ్చు. లేదా ఇంట్రా వర్కౌట్ అంటే వర్కౌట్ చేసుకుంటా కూడా తీసుకోవచ్చు. ఒక 200-300 ఎంఎల్ వాటర్‌ల. ఓకే. ఈడబల్ఏ ఫ్యాట్ లాస్‌లా ఎట్లా హెల్ప్ అయితదంటే మీరు ఫ్యాట్ లాస్‌లో ఉన్నప్పుడు లో క్యాలరీస్‌లో ఉంటారు. ఆఫ్‌కోర్స్ ప్రోటీన్ ఇంటేక్ ఇస్తారు. కాకపోతే మజిల్ మెయింటైన్ కానీకి ఓన్లీ ప్రోటీనే కాదు చానా న్యూట్రియంట్స్ అవసరం ఉంటాయి. సో, ఈడబల్ఏ ఏం చేస్తదంటే మీ మజిల్ లాస్ కాకుండా మజిల్ లాస్ అంటే సింపుల్‌గా మనం బాడీ బిల్డింగ్‌ల అనబాలిక్ స్టేజ్, క్యాటబాలిక్ స్టేజ్ అంటుంటది. అనబాలిక్ స్టేజ్ అంటే కొత్త మజిల్స్ డెవలప్ కావడం. క్యాటబాలిక్ స్టేజ్ అంటే బాడీ ఉన్న మజిల్‌ని ఎనర్జీ కోసం బర్న్ చేయడం. అంటే మజిల్ లాస్ అవ్వడం. సో, బాడీ బిల్డింగ్‌ల, ఫిట్‌నెస్‌ల మజిల్ లాస్ కావద్దు. ఎప్పుడు వీలైతే బాడీ అనబాలిక్ స్టేజ్‌లో ఉండాలి. లేదు ఇప్పుడు మనం ఫ్యాట్ లాస్‌లో ఉన్నాం కాబట్టి బాడీ అనబాలిక్ స్టేజ్‌లో కొత్త మజిల్ గ్రో కాదు. కాకపోతే ఉన్న మజిల్‌నే కాపాడుకోవాలి. సో, ఈడబల్ఏ మనకు ఉన్న మజిల్ కాపాడుకోనికే హెల్ప్ అయితది. బాడీని మజిల్ లాస్ కాకుండా హెల్ప్ చేస్తది. సో, నేను ఇదేం చేస్తా అంటే ఇంట్రా వర్కౌట్‌లో వాడతా. అంటే వర్కౌట్ చేసుకుంటా ఒక 200-300 ఎంఎల్ వాటర్‌ల యూజ్ చేస్తా. వర్కౌట్ చేసుకుంటా. వర్కౌట్‌కి ముందల మళ్ళా బ్లాక్ కాఫీ తాగుతా. బ్లాక్ కాఫీ ఆర్ గ్రీన్ టీ. నేను ప్రీ వర్కౌట్ వాడను. ఒకవేళ మీరు ప్రీ వర్కౌట్ మీ ప్రియారిటీ ఉంటే వాడొచ్చు. నేనైతే ప్రీ వర్కౌట్ వాడను. ఈ ఈడబల్ఏ నేను వర్కౌట్ చేసుకుంటేనే వాడతా. సో, ఈడబల్ఏ గురించి ఇది. గ్లూటమైన్. గ్లూటమైన్ ఏం చేస్తదంటే సేమ్ ఇప్పుడు చెప్పిన కాన్సెప్టే. బాడీని క్యాటబాలిక్ స్టేజ్‌లో వాడకుండా అనబాలిక్ స్టేజ్‌లో ఉండేటట్లు మెయింటైన్ చేయనీకి, మజిల్‌ని మెయింటైన్ చేయనీకి హెల్ప్ అయితది. ఇది కూడా ఒక అమినో యాసిడే గ్లూటమైన్. సో, ఇవన్నీ సప్లిమెంట్స్ మనం వాడతాము. ఇందులో మన ప్రయారిటీ ఏందంటే ఫస్ట్ మీరు ఇయ్యాల్సిన ప్రయారిటీ ఏందంటే వే ప్రోటీన్‌కి. వే ప్రోటీన్ తర్వాత మీకు కొంచెం బడ్జెట్‌లో మీకొచ్చేది ఎల్ కార్నిటైన్, సీఎల్ఏ ఈ 2 ఇయ్యొచ్చు. పర్టిక్యులర్ ఫ్యాట్ లాస్ కాబట్టి ఈ ఫ్యాట్ లాస్‌కి స్పెసిఫిక్‌గా ఈ సప్లిమెంట్స్ తర్వాత మీకు ఇంకా కొంచెం బడ్జెట్ ఉంది అలౌ అయితుంది అంటే దెన్ గ్లూటమైన్. గ్లూటమైన్ తర్వాత ఇంకా బడ్జెట్ ఉన్నదంటే ఈడబల్ఏ. ఓకే. ఈ సప్లిమెంట్స్ మీరు వాడొచ్చు. దీంతో పాటు జనరల్ వెల్‌నెస్ సప్లిమెంట్స్ మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్ లేకపోతే కాల్షియం, విటమిన్ ఇ, విటమిన్ సి ఇవి నేను వీడియోస్ కవర్ చేసిన వీటి గురించి డీటెయిల్‌గా. సో, ఇవి వాడొచ్చు. ఇవి డైరెక్ట్ మీరు మెడికల్ స్టోర్‌లోనే తీసుకోవచ్చు. అన్ని పర్టిక్యులర్‌గా ఆహ్, సప్లిమెంట్ కేటగిరీలనే లేకపోతే సప్లిమెంట్ స్టోర్ నుంచి సప్లిమెంట్ బ్రాండ్సే తీసుకోవాల్సిన అవసరం లేదు. మల్టీవిటమిన్, ఫిష్ ఆయిల్, కాల్షియం, విటమిన్ ఇ, విటమిన్ సి ఇవి మీకు మెడికల్ షాప్‌లో దొరుకుతాయి. వీలైతే నేను ఈడ ఫోటో డిస్‌ప్లే చేస్తా. సో, డైరెక్ట్ మీరు మెడికల్ షాప్‌లో తీసుకోవచ్చు బడ్జెట్‌ల.
ఇవి సప్లిమెంట్స్ గురించి మాక్సిమం ఇవే సప్లిమెంట్స్ మనకు థర్డ్ మంత్ లో కూడా ఉంటాయి. థర్డ్ మంత్ లో ఇన్ కేస్ మనం ఏమైనా సప్లిమెంట్స్ యాడ్ చేస్తే నేను మీకు డీటెయిల్ గా మళ్ళీ ఇంకొక వీడియో చేసి ఆ సప్లిమెంట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈడ నేను బ్లాక్ కాఫీ యూజ్ చేస్తున్నా ఇప్పుడు పర్టికులర్ గా సెకండ్ మంత్ లో. ఒకవేళ ఈ మంత్ లో మీరు బ్లాక్ కాఫీ బదులు యూజ్ చేయాలి, ఇంకా డీటెయిల్ గా ఒక పర్టికులర్ ప్రీ వర్కౌట్ లెక్క ఒక సప్లిమెంట్ కావాలంటే ఎల్ఆర్జినైన్ యూజ్ చేయొచ్చు. ఎల్ఆర్జినైన్ ఫోటో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా. ఆల్రెడీ సపరేట్ వీడియో నేను డీటెయిల్డ్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసిన నేను ఆల్రెడీ. ఎల్ఆర్జినైన్ ఎందుకు యూజ్ చేస్తాం, టైమింగ్ ఏంది, డోసేజ్ ఏంది, ఏడ తీసుకోవాలనేది మెడికల్ షాప్ లోనే తీసుకోవచ్చు. ఎల్ఆర్జినైన్ కూడా ఒక శాషెట్ వస్తుంది 45 రూపీస్, మీకు 3 days వస్తుంది 45 రూపీస్ శాషెట్. సో ఎల్ఆర్జినైన్ ఏం చేస్తా అంటే మన బాడీలో ఉన్న ఆక్సిజన్ ని నైట్రిక్ ఆక్సైడ్ గా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తా అంటే బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ చేస్తుంది. బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయినప్పుడు మీరు వర్కౌట్ చేసినప్పుడు పంప్ మంచిగా అవుతుంది. సో ఒకటి మీరు ఫ్యాట్ లాస్ లో ఉంటారు, ఫ్యాట్ లాస్ లో ఉన్నప్పుడు పంప్ మంచిగా కావాలంటే నైట్రిక్ ఆక్సైడ్ ఇంక్రీజ్ కావాలి. నైట్రిక్ ఆక్సైడ్ ఇంక్రీజ్ అయినప్పుడు బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ కొడతారు, బైసెప్ కొట్టినాక వర్కౌట్ తర్వాత వెయిన్స్ కొంచెం బయటికి వస్తాయి, పాప్అవుట్ అవుతుంది, పంప్ ఫీల్ అవుతాం. ఆ పంప్ ఎట్లా వస్తా అంటే ఆ పర్టికులర్ మజిల్ కి బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అయినప్పుడు పంప్ వస్తుంది. సో మనకు బయట కనబడేది పంప్, లోపల అయ్యేది ఏంటంటే ఆ పర్టికులర్ మజిల్ కి మనం బ్లడ్ అనేది రష్ చేస్తున్నాం, బ్లడ్ అనేది ఇంకా ఎక్కువ సప్లై చేస్తున్నాం. సో ఆ పంప్ అనేది మనకు బయటికి కనబడుతుంది. సో మీ బ్లడ్ కి ఇంకా మజిల్ కి ఇంకా ఎక్కువ బ్లడ్ ఫ్లో కావాలంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది హై ఉండాలి. నైట్రిక్ ఆక్సైడ్ ఎల్ఆర్జినైన్ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, ఇది సప్లిమెంట్స్ గురించి. డైట్ వీడియో వస్తుంది. డైట్ వీడియో ఈరోజు సండే, సో సండే రోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా. డైట్ వీడియో మీకు అప్రాక్స్ గా 2 days లో వస్తుంది. అండ్ ఆల్సో వర్కౌట్ వీడియోస్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ ఒక 31 day వర్కౌట్ షూట్ చేసినాం, అప్లోడ్ చేసినాము. నెక్స్ట్ 32 వస్తుంది, 34, 33. Okay, if you like the video, hit the like button, subscribe to our channel, share with your friends and family. Bye.